సూపర్. ఈరోజు మా బావ దమ్ బిర్యానీ చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారు చూసేయండి ఒకసారి. దమ్ బిర్యానీకి ఏమేమి కావాలో ఐటమ్స్ చూసేద్దాం. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ కేజీ రైస్ కి కేజీ చికెన్ వేసుకోవాలండి. దీంట్లో వేసేద్దాం. చికెన్ నీసు వాసన రాకూడదంటే వెనిగర్ ఉంటుంది కదండి, మన నూడిల్స్ లో అట్లా వేసే వెనిగర్, అది కొద్దిగా వేసి చికెన్ కడిగితే నీసు వాసన అనేది అసలు రాదండి. కొద్దిగా టమాటా ముక్కలు, ఒక 5-6 పచ్చిమిరకాయ చీలికలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనాకు, ఇది అల్లం చిన్నులపాయ పేస్ట్ అండి, ఇది ఒక 2 స్పూన్లు దాకా వేసుకుందాం. ఇది పచ్చిమిర్చి పేస్ట్ అండి, పచ్చిమిరకాయలు ఓన్లీ పేస్ట్ చేసుకుని ఒక 1.5 స్పూన్ దాకా వేసుకుందాం. ఒక అరబద్ద నిమ్మకాయ చెక్క కూడా పిండేసుకుందాం. జీలకర్ర పొడి కూడా కొద్దిగా వేసుకుందాం. చికెన్ మసాలా కొద్దిగా వేద్దాం. కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుందాం. ఓన్లీ ధనియాల పొడేనండి. ఇది మేము ఇంట్లో స్పెషల్ గా తయారు చేసుకున్న దమ్ బిర్యానీ మసాలా పొడి. ఇది ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను నేను. ఇది వేస్తే అచ్చం హైదరాబాద్ దమ్ బిర్యానీ టేస్ట్ వస్తుందండి. పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకొని, ఫ్రైడ్ ఆనియన్స్ అండి, నూనెలో ఫ్రై చేసుకుంటే డీప్ ఫ్రై, ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వస్తాయి, ఇవి కూడా కొద్దిగా వేసుకున్నాం. మెయిన్ దమ్ బిర్యానీకి ఇవేనండి. అలాగే ఎలాచీ కూడా ఒక 3 వేసుకుందాం. ఇది మనం ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదండి, ఆ ఆయిల్ ఇది. ఈ ఆయిల్ కూడా కొద్దిగా పోసేసుకుందాం. మొత్తం దీంట్లో నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే అండి టేస్ట్ మట్టుకు సూపర్ గా వస్తుంది. ఇది కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ అండి, ఇది కూడా ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంత వేసుకుందాం. మీకు ఎంత కారం తింటారో అంత వేసుకొని సరిపోతుంది. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, హైదరాబాద్ దమ్ బిర్యానీ స్పెషల్ టేస్ట్ రావాలంటే కొద్దిగా టమాటా సాస్, కంపల్సరీ టమాటా సాస్ కొద్దిగా వేసుకోవాలి. అవి వేసుకుంటే మీకు ఆ తీపి, అవి కారం, అవన్నీ బ్యాలెన్స్ అవుతాయి. కల్లుప్పు కూడా కొద్దిగా వేసుకుందామండి. కల్లుప్పే వేసుకోవాలండి, సాల్ట్ అసలు వేయకూడదు. సాల్ట్ వేస్తే టేస్ట్ రాదు. ఇప్పుడు ఈ మసాలా పొడులు ఇవన్నీ వేసేసుకున్నాం కండి. ముందుగా కలిపి పెట్టుకున్నాం. ఇది కలిపి పెట్టుకొని ఒక 1/2 అవర్ దీనికి రెస్ట్ ఇచ్చేస్తే బాగా ఈ ఉప్పు, కారం, నిమ్మకాయ, ఇవన్నీ మసాలా పొడులన్నీ చికెన్ బాగా పడతాయి. అప్పుడు ఆ చికెన్ టేస్ట్ బాగుండిద్దండి. ఇదిగోండి ఇలా కలుపుకుందాం. పెరుగు కూడా వేయాలండి దీంట్లో. పెరుగు మనం బిర్యానీ వండుతాం అనుకున్నప్పుడు ఒక 10 నిమిషాల ముందు కలుపుకుంటే సరిపోద్దండి. ముందే కలిపితే ఏమవుతుందంటే మనకి ఆ పెరుగు స్మెల్ అనేది ఎక్కువగా వస్తుంటది. ఈ మసాలా ఫ్లేవర్ వాసన అనేది తగ్గిపోయి పెరుగు ఫ్లేవర్ ఎక్కువైద్ది. ఇవ్వండి, ఇప్పుడు మనం ఈ మసాలా పొడులన్నీ కలిపేసుకున్నాం కదా, ఇలా కలిపేసుకొని ఇట్లా పెట్టేసుకొని ఒక 1/2 అవర్ దీనికి రెస్ట్ ఇచ్చేద్దాం. ఇవ్వండి, మనం చికెన్ కలిపేసి పక్కన పెట్టున్నాం కదా, ఇప్పుడు రైస్ ఉడకబెట్టుకుంటాక వాటర్ పెట్టుకుందాం పొయ్యి మీద. ఇవ్వండి, ఒక 5-6 లవంగాలు, ఒక స్టార్ అనాస, కొద్దిగా జాజిపత్రి, ఒక 2 యాలకులు, 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా పుదీనాకు, అల్లం, చిన్నుల్లిపాయి, పచ్చిమిరకాయ వేసిన పేస్ట్ ఇది. ఇది కూడా ఒక 2 స్పూన్ల దాకా వాటర్లో వేసేద్దాం. ఇంట్లో కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకుందామండి. ఉప్పు కూడా కొద్దిగా వేసేద్దాం. ఎందుకంటే మనం ఇప్పుడు కర్రీలో కొద్దిగా ఉప్పు ఎక్కువ వేసాం కదండి, వాటర్లో కొద్ది తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే వాటర్ రైస్కి పట్టాలి కాబట్టి కొద్దిగా లైట్గా ఉప్పు వేసుకుంటే సరిపోద్ది. అలాగే మన దగ్గర నెయ్యి ఉండేది కదండి ఇంట్లో, దేశవాళీ నెయ్యి, అది కూడా కొద్దిగా వాటర్లో వేద్దాం. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది రైస్కి పట్టుకునిద్ది. ఇదిగోండి, రైస్ వాటర్ మరుగుతుంది. ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. ఇది కేజీ రైస్ అండి, కేజీ బాస్మతి రైస్, యూనిటీ బియ్యం. అయ్యి ఒక అరగంట సేపు నానబెట్టుకొని కడిగి వాష్ చేసి ఒక అరగంట నానబెట్టాలి. ఇవి నానబెడితే రైస్ పొడుగ్గా చాలా పొడి పొడిలాడిద్ది. కడిగిన రైస్ ఉన్నాయి కదండి, ఇవి వాటర్లో వేసేద్దాం మనం. ఇప్పుడు రైస్ ఉంది కదండి, ఇది ఒకసారి తిప్పేసుకొని
మనం అక్కడ చికెన్ రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టాం కదా, దాంట్లో పెరిగేసి కలిపి పెట్టుకుందాం. ఇప్పుడు మనం అరగంట చికెన్ నానబెట్టుకున్నాం కదండి, దీన్ని ఇప్పుడు దీంట్లో పెరిగేసి కలుపుకుందాం. నేను దీంట్లో కొద్దిగా పెరిగేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇందులో పెరుగు కూడా కలిపామండి మనం. దీన్ని కాసేపు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. రైస్ ఉడికిన తర్వాత రైస్ లోని వాటర్ ఒక గ్లాసున్నర వరకు ఈ బిర్యానీలో వేసి హాట్ వాటర్ పోస్తే బిర్యానీ తొందరగా ఉడికి ముక్క సాఫ్ట్ వస్తుంది. ఈ బిర్యానీ ఉడుకుతున్న వాటర్ కదండి, ఇవి ఒక గ్లాస్ తీసుకొని ఈ బిర్యానీ మీద పోసుకుందాం. ఇలా పోయటం వల్ల చికెన్ సాఫ్ట్ గా రావటం, టేస్ట్ ఇంకొద్ది పెరగటం ఉండిద్ది. ఇప్పుడు రైస్ ఒక 40% ఉడికిందండి. 40% అంటే ఇట్లా మెదిపినప్పుడు మనకి రైస్ ఇరగాలి. ఇలా ఇరిగితే మనం ఫస్ట్ లేయర్ వేసేయచ్చు. ఇప్పుడు ఇది వాటర్ అంతా కొద్దిగా వడగొట్టేసుకొని ఈ రైస్ ని మనం ఫస్ట్ లేయర్ గా వేసేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ లేయర్ వేసుకున్నామండి, ఇది సరి చేసుకుందాం. ఇలా 4 పక్కల సదిరేసి దీని మీద కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనాకు వేద్దాం. ఇప్పుడు 70% రైస్ ఉడికిందండి ఇది. ఇప్పుడు ఇది లాస్ట్ లేయర్ గా వేసేద్దాం. ఇది రెండో లేయర్ అండి. ఇప్పుడు ఇక లాస్ట్ లేయర్ అన్నమాట ఇది. ఇప్పుడు లాస్ట్ లేయర్ వేసాం కదండి, ఇది మొత్తం పాత్ర అంతా స్ప్రెడ్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, అండి పాలల్లో 2-3 కుంకుమ రెబ్బలు వేస్తే కుంకుమ పువ్వు రెబ్బలు ఇలా ఎల్లో కలర్ లో వస్తుంది. ఇది కూడా కొద్దిగా వేసేసుకున్నాం. ఇలా వేయటం వల్ల బిర్యానీ మంచి కలర్ గా చాలా టేస్టీగా బాగుండిద్ది. ఇదిగోండి, ఇది నెయ్యి కూడా పైన ఇలా ఒక లేయర్ లాగా వేసేద్దాం. అప్పుడు ఈ అరోమా అంతా రైస్ కు బట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుండిద్ది రైస్ కూడా. అయిపోయిందండి. ఇక దీని మీద మూత పెట్టేసుకొని మనం దమ్ పెట్టేసుకుందాం. మనం దమ్ పెట్టేద్దామండి. ఇంకా పొయ్యి మీద పెట్టుకున్నాక ఒక 2-3 నిమిషాల వరకు హై ఫ్లేమ్ లో ఉండాలి. తర్వాత 3 నిమిషాల తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకొని, అంటే సిమ్ లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ దాకా ఉంచితే దమ్ము పర్ఫెక్ట్ గా అయ్యిద్ది. ఇప్పుడు మనం దమ్ పెట్టి 3 నిమిషాలు అవ్వచ్చిందండి. ఇప్పుడు దీన్ని సిమ్ లో పెడదాం. ఇప్పుడు సిమ్ లో పెట్టాం కదండి, ఇక్కడి నుంచి 20 నిమిషాలు ఉండాలి. ఇలా 20 నిమిషాలు ఉంచితే పర్ఫెక్ట్ గా దమ్ అయ్యిద్ది. దమ్ అయిన తర్వాత దమ్ ఎలా వచ్చిందో కూడా మీకు. దమ్ బిర్యానీ అయిపోయిందండి. ఇక పొయ్యి మీద నుంచి దించేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఇలానే వదిలేయాలి. దీన్ని వదిలేస్తే అప్పుడు రైస్ బాగా ఇదే అవుతుంది అనమాట. దమ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దమ్ ఎలా వచ్చిందో చూద్దాం. రైస్ ఎప్పుడైనా సరే ఇట్లా సైడ్ అమ్మటి నుంచి తీస్తే చాలా పర్ఫెక్ట్ గా, చూసారుగా ఎలా వచ్చిందో దమ్ము ముక్క. కర్రీ కూడా చూసారు ఎలా పట్టిందో. మనం తయారు చేసిన కర్రీ కూడా ముక్కకి చూడండి ఎలా పట్టిందో.